మహమ్మద్ యూనస్ రాజీనామా చేయనున్నారా? ఇప్పటికే దీనిపై సమాలోచనలు చేస్తున్నారా? బంగ్లాదేశ్లో మళ్ళీ ఆర్మీ పాలన రానుందా, లేక షేక్ హసీనానే మళ్ళీ ప్రధాని కాబోతున్నారా? ఇవన్నీ కాకుండా మహమ్మద్ యూనస్ మైండ్ గేమ్కి తెరలేపారా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తచ్చాడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మహమ్మద్ యూనస్కు అక్కడ ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్కు మధ్య పెరిగిన అగాధమే. ఈ అగాధం కాస్త ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి గండంలా తయారైంది. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా రాజీనామా చేయాలని మహమ్మద్ యూనస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నేషనల్ సిటిజన్ పార్టీ కన్వీనర్ నహీద్ ఇస్లాం క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు నిజమే అని చెప్పారు. మహమ్మద్ యూనస్ రాజీనామా గురించి ఆలోచిస్తున్నారని, తాము ఆ ఆలోచనను విరమించుకోవాలని చెప్పానని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో యూనస్ ఆర్మీ చీఫ్ కి మధ్య కొన్ని విషయాల్లో పొరపచ్చులు ఏర్పడ్డాయి. అందులో మొదటిది, మహమ్మద్ యూనస్ తీసుకునే ప్రధానమైన నిర్ణయాల్లో ఆర్మీని సంప్రదించడం లేదు. 2026 ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందుకు మహమ్మద్ యూనస్ ఒప్పుకోవడం లేదు. వీటితో పాటు అనేక చిన్న కారణాల రీత్యా వకార్-ఉజ్-జమాన్ మహమ్మద్ యూనస్ పై తిరుగుబావుట ఎగరవేసే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి తీవ్రతరం అవ్వడానికి మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మధ్య రకేన్ క్యారిడార్ నిర్మాణం చేపట్టాలని యూనస్ నిర్ణయించుకున్నారు. ఇది ఇరువురి మధ్య అగ్నికి ఆజ్యం పోసింది. ప్రస్తుతం మయన్మార్లో కొనసాగుతున్న ఆర్మీ పాలనలో రోహింగ్యాలు తీవ్రంగా నష్టపోతున్నారని యూనస్ భావిస్తున్నారు. వారికి తాము మానవతా సాయం అందించాలని అనుకుంటున్నారు. అందుకోసం బంగ్లాదేశ్లోని చట్టోగ్రామ్ డివిజన్ నుంచి మయన్మార్లోని రకైన్ ప్రాంతానికి మానవతా కారిడార్ని ఏర్పాటు చేయాలని మహమ్మద్ యూనస్ భావించారు. ఇది ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన కారిడార్. దీన్ని నిర్మించాలని అమెరికా ప్రధానంగా భావిస్తోంది. అయితే ఈ కారిడార్ పట్ల బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ కారిడార్ దేశ భద్రతకే ప్రమాదకరంగా మారుతుందని ఆర్మీ చీఫ్ వకార్ అంటున్నారు. ఎవరిని అడిగి ఈ కారిడార్ని ఏర్పాటు చేయించదలుచుకున్నారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి అమెరికా ఆలోచనే అని, ఇది అగ్రరాజ్యానికే మేలు చేకూరుస్తుందని చెప్పారు. దీన్ని గనక నిర్మిస్తే బంగ్లాదేశ్ సార్వభౌమత్వం మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆర్మీ చీఫ్ మాత్రమే కాదు, మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత ఖలీదా జియా సైతం దీన్ని వ్యతిరేకించారు. ఇది ఏకపక్ష చర్య అని, దీన్ని నిర్మించడం ద్వారా మహమ్మద్ యూనస్ దేశద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యతిరేకత అమెరికా పప్పెట్ మహమ్మద్ యూనస్ కి శరాఘతంగా మారింది. మహమ్మద్ యూనస్ ను అమెరికా డీప్ స్టేట్ గద్దెనెక్కింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని 6 నెలల్లోనే దింపివేసి యూనస్ కి అధికారం ఇచ్చింది. అందుకే అమెరికా పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాడు యూనస్. కానీ ఈ విశ్వాసం సరిహద్దులు దాటింది. ఏకంగా దేశ భద్రతకే పెను ప్రమాదంగా పరిణమించింది. దీంతో సొంత నేతలు ఆర్మీని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తాత్కాలికమే. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎంత మాత్రము కాదు. దేశంలో విద్యార్థుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఈ తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికైంది. ఇప్పుడు ఉద్యమం చల్లారింది. కాబట్టి దేశంలో ఎన్నికలు నిర్వహించాలి. అందుకు ప్రభుత్వమే ముందుకు రావాలి. కానీ మహమ్మద్ యూనస్ అందుకు సిద్ధంగా లేరు. 2026 కల్లా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికీ దీనిపై ప్రకటన చేయడం లేదు. మహమ్మద్ యూనస్ కి అధికార యావ ఎక్కువ. వీలైనన్ని ఎక్కువ రోజులు అధికారంలో కొనసాగాలని అనుకుంటున్నారు. ఎన్నికలు కనుక నిర్వహిస్తే తన అధికారాన్ని ఇతరులకు అప్పగించాల్సి ఉంటుంది. యూనస్ కి సొంత పార్టీ లేదు. కాబట్టి ఇక దేశాధినేత బాధ్యత నుంచి తప్పుకోవాల్సిందే. దీంతో పాటు షేక్ హసీనా దేశంలో లేకపోయినా అక్కడ అవామీ లీగ్ పార్టీకి బలమైన మద్దతుదారులు ఉన్నారు. వారంతా షేక్ హసీనా నాయకత్వాన్నే కావాలని కోరుకుంటున్నారు. 2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లోనూ హసీనా ఘన విజయం సాధించారు. దీన్ని బట్టి ఆమెకు దేశంలో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం వారందరినీ అణిచివేసే ప్రయత్నం చేస్తున్న అవామీ లీగ్ కి మాత్రం రాజకీయ ప్రభావం చాలానే ఉంది. దీంతో పాటు ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న వకార్-ఉజ్-జమాన్ షేక్ హసీనాకు సన్నిహితుడు. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడే ఆర్మీ చీఫ్ గా ఎన్నికయ్యాడు. అతను ప్రభావవంతుడు కాబట్టి యూనస్ కూడా వకార్ను తొలగించలేకపోతున్నాడు. వకార్ కు హసీనాకు సమీప బంధుత్వం కూడా ఉండడంతో ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీకి సైన్యం ద్వారా సహకరించే అవకాశము లేకపోదు. ఇదే జరిగితే షేక్ హసీనా గెలుపొందే అవకాశం ఉంది. దీంతో హసీనా మళ్ళీ బంగ్లాదేశ్ ప్రధాని అయితే మహమ్మద్ యూనస్ కి పుట్టగతులుండవు. అతను దేశం విడిచి పారిపోవాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడే జీవిత ఖైదు అనుభవించాల్సి ఉంటుంది. ఇవన్నీ యూనస్ కి బాగా తెలుసు. అందుకే ఎన్నికలను తాత్సారం చేస్తున్నారు. ఇది ఆర్మీ చీఫ్ కి నచ్చడం లేదు. తమ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని వకార్-ఉజ్-జమాన్ కోరుకుంటున్నారు. ఇప్పుడు మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నా అవన్నీ ఒట్టి బూటకమంటున్నారు నిపుణులు. యూనస్ కి అధికార యావ ఎక్కువ. అతడు ఎన్నికలు నిర్వహించడానికి ససేమిరిగా ఒప్పుకోవడం లేదు. ఇందుకు ఇది చాలా క్లియర్ గా అద్దం పడుతుంది. ఇలాంటి సమయంలో రాజీనామా చేస్తారనుకోవడం హాస్యాస్పదమే అంటున్నారు. యూనస్ మైండ్ గేమ్ కు తెరలేపాడు. ఇలా రాజీనామా చేస్తానని చెప్పడం ద్వారా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతే తప్ప అతను రాజీనామా చేయడం కల్లా. యూనస్ గద్దె దిగాలంటే ఆర్మీ పాలన లేక ఎన్నికల నిర్వహణ జరగాల్సిందే తప్ప
అతను స్వతహాగా రాజీనామా చేయడం జరగని పని అంటున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం. సాయం చేసే చేతి కన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు. కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయొచ్చు. త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి. దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి. చాలామందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది. మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది. సో వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.